ఈ మధ్య కృత్రిమ మేధని ఆకాశానికెత్తేస్తూ పత్రికల్లో వ్యాసాలు సంపాదకీయాలు వస్తున్నాయి. దాన్ని శ్రేయో మేధ అని, మేధో విప్లవం అని, ఇంకేదో అని చెబుతున్నారు. కృత్రిమ మేధ గురించి నాకు పెద్దగా తెలియదు. అందుకని కంప్యూటర్ రంగంలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉన్నవాడు, అమెరికాలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసిన జే ప్రసాద్తో మాట్లాడితే కొంచెం అర్థమైంది. అయితే నేను ఈ వ్యాసంలో రాయదలుచుకున్నది ఆ సైన్స్ గురించి కాదు. నిజానికి ఏ సైన్స్ అయినా ప్రస్తుత సమాజంలో ఏ వర్గ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో చెప్పాలని మాత్రమే. కృత్రిమ మేధ అనేది మనుషులు కొన్ని పనులు జరగడం కోసం రాసుకునే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అట. ఇంకా సరిగా చెప్పాలంటే మనుషులు రాసుకుని అనే బదులు పెట్టుబడిదారి యజమానులు రాయించుకుని అంటేనే బాగా సరిపోతుంది. మొత్తానికి కృత్రిమ మేధ అంటే ఒక కంప్యూటర్ మీద పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మానవ భాషను, వ్యక్తీకరణను అర్థం చేసుకుంటూ అనేక రంగాలకు సంబంధించిన ఎంతో విస్తారమైన సమాచారాన్ని పోగు చేసి అనేక విషయాలను అనేక కోణాల్లో వివరంగా విశ్లేషించి చెబుతుందట. కృత్రిమ మేధ కూడా మానవులు తమ ఉత్పత్తి శక్తులు పెరగడం కోసం తయారు చేసుకున్న ఒక సాధనమే. ఉత్పత్తి శక్తులు పెరగడం అంటే మెరుగైన ఉత్పత్తి సాధనాలను చేతిలోకి తీసుకొని పనిచేసే శ్రామికులు తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఎక్కువ సామర్థ్యంతో చేయడం అంతే. ఈ కృత్రిమ మేధ చేయగలిగే పనులు ఇన్నిన్ని కావట, ఎన్నెన్నోనట. వాటిలో కొన్ని మాత్రమే చూద్దాం ఇక్కడ. 1. ఏ రంగానికి సంబంధించిందైనా ఆనందమైన సమాచారాన్ని అతి తక్కువ సమయంలో వేగంగా ఎక్కువ ఖచ్చితత్వంతో అనేక కోణాల్లో విశ్లేషిస్తుందట. 2. రోగ నిర్ధారణను పొరపాట్లు లేకుండా చేసి చికిత్సా విధానాలను కూడా సూచిస్తుందట. రకరకాల రచనలను, అనువాదాలను అతి తక్కువ సమయంలో వేగంగా అతి తక్కువ దిద్దుబాట్లు మాత్రమే అవసరమయ్యే విధంగా చేస్తుందట. 4. వాతావరణంలో మామూలు ఊహకు అందని ఏ మార్పులు రావచ్చునో వాటిని ఏ విధంగా ఎదుర్కోవచ్చునో ఖచ్చితమైన అంచనా వేసి చెబుతుందట. 5. స్కూల్ పిల్లలకి హోంవర్క్లు చేసి పెడుతుందట. లెక్కలు కూడా చేసి పెడుతుందట. అనేక భాషల్లో ఏ విషయం మీదైనా సరే వ్యాసాలు రాసి పెడుతుందట. 6. సాఫ్ట్వేర్ విద్యార్థులకు కొత్త ప్రోగ్రాంలు రాసి పెడుతుందట. 7. ఒక కొత్త ప్రోగ్రాంని ఎవరన్నా తయారు చేస్తే దాన్ని పరిశీలించి దాన్ని కృత్రిమ మేధ రాసిందో మనుషులు రాశారో తేల్చి చెబుతుందట. 8. కావాల్సిన విధంగా అన్ని రకాల సినిమాలకి, సాంఘికాలకి, సంభాషణల్ని, పాటల్ని, సంగీతాన్ని, దృశ్యాల్ని ఇలా ఏ రకం సినిమా తీయదలుచుకున్నారో ఆ రకంగా చేసి పెడుతుందట. 9. మరమనుషులతోనూ మానవరహిత వాహనాలతోనూ రకరకాల వ్యాపార శాఖలలో అతి తక్కువ మంది ఉద్యోగులతో పనిచేయిస్తుందట. 10. నేలమీదే కాదు, అంతరిక్షంలో కూడా పరిశోధనల్ని తేలిగ్గా చేసి పెడుతుందట. ఇలా ఒకటేమిటి, ఇందుగల దందులేదని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే. కృత్రిమ మేధని ఉపయోగించి కంపెనీలు ఎన్నో లాభాలు గడించవచ్చునట. కొంతమంది పెట్టుబడిదారులు ఒక కృత్రిమ మేధ కంపెనీ మొదలుపెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లని జీతాలకి పెట్టుకుని కొత్త కొత్త సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు రాయిస్తారు. ఆ ప్రోగ్రాంలు అనేక రకాలుగా ఉంటాయి. ఆస్పత్రులకు, సైన్స్ పరిశోధనలకు కావలసినవి ఒక రకం, బ్యాంకులకు కావలసినవి ఇంకో రకం, పెద్ద పెద్ద యంత్రాలతో నడిచే పరిశ్రమలకి మరో రకం, అంతరిక్ష పరిశోధనలకు ఇంకో రకం ప్రోగ్రాంలు, సినిమాలకు అన్నిటినీ మించిన రకం. ఇలా కృత్రిమ మేధ అనే సైన్స్తో రకరకాల ప్రోగ్రాముల్ని తయారు చేయించే కంపెనీలు ప్రపంచంలో దాదాపు 70,000 దాకా ఉన్నాయని ఒక లెక్క. ఈ కంపెనీల్లో తయారయ్యే ప్రోగ్రాములన్నీ అమ్మకం కోసం తయారైన సరుకులే. కాకపోతే అవి సబ్బుల్లాగో, చెప్పులు, చొక్కాలలాగో వస్తువులుగా ఉండవు. తేలిగ్గా అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేధ అనేదాన్ని పోలిక కోసం ఒక పనిముట్టుగా, ఒక యంత్రంగా చెప్పుకోవచ్చు. కాకపోతే అది ఒక కదిలే యంత్రంలా ఉండదు. దాన్ని చేత్తో ముట్టుకోలేము. అది యంత్రాలకి నేర్పడానికి కొన్ని సూత్రాల, సూచనల రూపంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్గా ఉంటుంది. దానిని ఉపయోగిస్తూ కొత్తగా శ్రమలు జరుగుతాయి. దాన్ని సరిగా వాడుకుంటే దాని ఉపయోగాలు దానికుంటాయి. తక్కువ సమయంలో తక్కువ మంది మేధా శ్రామికులతో ఎక్కువ పని జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త టెక్నాలజీ పెట్టుబడిదారి యజమానుల చేతుల్లో ఆస్తిగా ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టుబడిదారి మేధ అని అంటే ఎక్కువ సరిగా ఉంటుంది, ఎక్కువ లాభాల్ని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. కాబట్టే ఈ రంగంలో పెట్టుబడులు క్రమంగా పెరిగిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 2025లో ఈ రంగంలో పెట్టుబడులు దాదాపు
16 లక్షల కోట్ల రూపాయలు అవుతాయట. ఏ కంపెనీలో పెట్టుబడైనా 2 భాగాలుగా ఉంటుంది కదా. ఒకటి సాధనాల కోసం పెట్టే డబ్బు. కృత్రిమ మేధ కంపెనీలలో ఉత్పత్తి సాధనాలుగా ఉండేవి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వగైరా. ఇవి ఎంత సామర్థ్యం గలవిగా ఉండాలి అనేది తయారు చేయవలసిన ప్రోగ్రాముల్ని బట్టి ఉంటుంది. మామూలు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు సరిపోతాయా, లేకపోతే సూపర్ స్పీడ్ కంప్యూటర్లు కావాలా అనేది వ్యాపార స్థాయిని బట్టి, ఆ ప్రోగ్రాముల్ని బట్టి ఉంటుంది. 2 ఆ సాధనాలను ఉపయోగించి రకరకాల కొత్త కొత్త ప్రోగ్రాంలు తయారు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇచ్చే జీతాలు. ఈ జీతాలు సాధారణంగా ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల కంటే బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లు తయారు చేసే ప్రోగ్రాముల్ని వాడే పరిశ్రమల్లో కానీ, ఇతర పని స్థలాల్లో కానీ ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేకుండానే పని జరిగేలా కృత్రిమ మేధతో తయారైన ప్రోగ్రాములు తయారు చేస్తారు కాబట్టి. అంటే కృత్రిమ మేధ అనే కొత్త టెక్నాలజీ ఏ పని స్థలాల్లోకి వస్తుందో ఆ పని స్థలాల్లో పనులు చేస్తూ ఉన్న అనేక మందికి ఉద్యోగాలు పోతాయి. దీనికి పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు చెప్పే పరిష్కారం ఏమిటంటే, అక్కడ పనులు పోయినా కృత్రిమ మేధ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి అని. కానీ నిజమైన లెక్కలు, అంచనాలు వేరేగా ఉంటున్నాయి. కృత్రిమ మేధకి సంబంధించిన వెబ్సైట్ల సర్వేల ప్రకారం కృత్రిమ మేధకి సంబంధించిన టెక్నాలజీ వాడటం వల్ల కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోతాయని, కేవలం 9,70,00,000 ఉద్యోగాలు మాత్రమే కొత్తగా వస్తాయని తేలింది. అయినప్పటికీ పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు వంకర వాదనలు చేస్తూనే ఉన్నారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఈ రకం మాటలు ఈనాడే కాదు, 150 ఏళ్ల కిందట కూడా ఉండేవని మార్క్స్ క్యాపిటల్ ద్వారా ఇలా తెలుస్తుంది. కార్మికులను పని నుంచి తొలగించే యంత్రాలన్నీ అదే తరహా కార్మికులను పనిలో నియమించడానికి తగినంత పెట్టుబడిని అదే సమయంలో తప్పనిసరిగా విడుదల చేస్తాయని జేమ్స్ మిల్, మార్కో కులోచ్, టోరెన్స్ సీనియర్, జాన్ స్టూవర్ట్ మిల్ ఇంకా మొత్తం వరుసగా బుర్జువా రాజకీయ అర్థశాస్త్రజ్ఞులు నొక్కి చెబుతున్నారు. యంత్రాల్లో వచ్చే ప్రతి మెరుగుదలతోటి ఆ పెట్టుబడి పనిలో నియమించే వారి సంఖ్య తగ్గుతూనే ఉంటుంది. యంత్రాలు, ఆధునిక పరిశ్రమలు అనే చాప్టర్లో తేడా అల్లా మార్క్స్ కాలమేమో ప్రధానంగా భారీ యంత్రాల కాలం. ఇప్పుడేమో భారీగా ఉన్న యంత్రాల సామర్థ్యాన్ని మరింత భారీగా మెరుగుపరిచే పెట్టుబడిదారి మేధకాలం. చివరిగా ఎవరైనా అనవచ్చును, ఎన్నో గొప్ప ఉపయోగాల్ని ఇచ్చే కృత్రిమ మేధ వంటి టెక్నాలజీని వ్యతిరేకించాలా? గత 200 ఏళ్లలో ఎన్నో రకాల టెక్నాలజీలు రాలేదా? వాటిని ఉపయోగిస్తూనే ఉన్నాం కదా. కొత్త టెక్నాలజీని వదిలేస్తూ వెనక్కి గుహల్లో జీవించే కాలానికే తిరిగి పోదామా? దానికి జవాబు, మంచి టెక్నాలజీని వద్దనటం లేదు. అది సమాజంలో మానవులందరికీ మంచిదే ఉండాలి. దానిని పెట్టుబడిదారి పద్ధతుల్లో వాడటం వల్ల శ్రమదోపిడీ విపరీతంగా జరుగుతున్న విషయాన్ని గుర్తించాలి. తక్కువ సమయంలో ఎక్కువ పని జరిగి ఈ టెక్నాలజీతో నడిచే కంపెనీలకు లాభాలు పెరగవచ్చును, కానీ మెరుగైన టెక్నాలజీతో పనిచేసే శ్రామికులకు పని గంటలు తగ్గుతాయా? ఈ టెక్నాలజీ వల్ల తోటి మనుషులకు పనులు పోయే, తిండి పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇదంతా కేవలం లాభాపేక్షతో నడిచే పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం వల్లనే. దీన్ని వ్యతిరేకించే ఆలోచన ధోరణిని, పోరాటాల అవసరాన్ని గుర్తించాలి. మార్క్స్ హెచ్చరించినట్టు టెక్నాలజీలో ప్రగతి మరింత తక్కువ కాలంలో ఒక పద్ధతిలో మరింత ఎక్కువ పని చేయించుకునేందుకు, అంటే శ్రమశక్తిని మరింత తీవ్రంగా దోచుకునేందుకు ఒక సాధనంగా ఎలా ఉపకరిస్తుందో గమనించాలే కానీ ఆ టెక్నాలజీ సృష్టించే భ్రమల్లో పడిపోకూడదు.